నాకు మీ దగ్గర నుంచి రావాల్సిన ఆన్సర్ ఏంటి నాకు బాగా అంటే జనాలకు కూడా చెప్పేది మీరు ఇందాక అన్నట్టు. ఉదాహరణకి ఇంకొక మాట చెప్పి ఆపుతాను. బెంగళూరు లాంటి కాస్మోపాలిటిక్ సిటీస్లో చూస్తే అక్కడ ఉండేటువంటి ఆటో డ్రైవరు 6 భాషలు మాట్లాడతాడు. మనం మామూలుగా 3 భాషలు మాట్లాడితే బహుభాషా కోవిదుని బిరుదులు ఇచ్చేసి నానా అల్లరి చేసేస్తాం. వాడు 6 భాషలు ఎలా? వాడు బతుకది అవసరం. వాడికి అక్కడ రకరకాల భాషల వాళ్ళు వస్తారు, రకరకాల పనులు చేసుకుంటారు. వాళ్ళని పలకరించి ఆ బేరలాకు రాకపోతే వాడికి కూడా ఎవడో ముట్టుకుపోతాడు. వాడు అలాగ ఎలా నేర్చుకున్నాడంటే గాలి నేర్పింది. ఏ పాఠశాల నేర్పింది వాడికి 6 భాషలు? ఏ యూనివర్సిటీలో వాడు 6 భాషలు పట్టాపుచ్చుకున్నాడు? మద్రాసులో చూడు, బెంగళూరులో చూడు, బొంబాయిలో చూడు, 6 భాషలు వాళ్ళు మాట్లాడతారు. మినిమం 6 లాంగ్వేజెస్. అలాగా ఇప్పుడు వర్షం అంటే ఏమిటో మామూలుగా చెప్పి ఒక ముక్కలో చెప్పి వదిలి, వర్షం అంటే ఏమిటో తెలియదు, చూడాలి, అది కూడా చెప్పక్కర్లేదు వర్షం అంటే ఏమిటని. నువ్వే పసిపిల్లలు కూడా తెలుసు. బొబ్బ అంటాడు చిన్నప్పుడు. ఈ బొబ్బను పట్టుకుని ఆ బొబ్బతో పోలుస్తాడు. చెప్పాలా చెరపుంజిలో చినికి ఎంత ఉంది అన్నది? చెరపుంజి తీసుకుని పడే వాడికే తెలుస్తుంది. అప్పుడు గొడుగేసుకోవాలో మానాలో తెలుస్తుంది. తారాడాల్లో వేడంతా గోదావరి ఉన్నవాడికి కూడా బతుకంతా ఇక్కడే గడుస్తున్నాడు. ఎందుకు లెక్కలు అనవసర. భూమి భారం ఎంత, ఎన్ని తులాలు భూమి, ఎందుకు నీకు భూమిని తూచి ఏమిటి చేస్తా? నీ భారం ఎంతో తెలుసుకో ముందు. నీ బాధ్యతల భారం ఎంతో తెలుసుకో, నీ ఆలోచనల భారం ఎంతో తెలుసుకో, వాటికి ప్రమాణాలు ఏంటో తెలుసుకో. ఇవి వదిలేసి జనరల్ నాలెడ్జ్ అని మాట్లాడు అంటే అర్థం ఏమిటి? సామాన్య పరిజ్ఞానము అని అర్థం. తెలుగులో మాట్లాడాలంటే జనరల్ నాలెడ్జ్ అంటే సామాన్య పరిజ్ఞానము. సామాన్య పరిజ్ఞానం అన్న వాడికి అర్థం ఏమైనా ఉందా? కౌన్ బనేగా కరోడుపతి అంటే 1 కోటి రూపాయలు అవడం నీకు ప్రేజిస్తానన్న లాటరీలు ఊరికి ఇచ్చేస్తాడా? వాడికి 10 కోట్లు రాదు నీకు 1 కోటి రూపాయలు ఇస్తాడా? అంటే నీకు 20 కోట్ల మంది వాళ్ళ జేబుల్లోంచి 1 రూపాయి ఇస్తే అక్కడెక్కడో గుర్రం తంతే ఆ తాపు తగిలి డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన అన్ని కోట్లు నీ జేబులోకి వచ్చేయాలని దురాశ కొద్ది నువ్వు కొంటున్నదే లాటరీ. కానీ దానికి ఏమైనా లాజిక్ ఉందా? జనరల్ నాలెడ్జ్ ఏమైనా ఏడ్చిందా? సో కౌనువనగా కరుడుపతి కూడా వాడు నీకు డబ్బులు ఇవ్వడానికి పెట్టలేదు, డబ్బులు సంపాదించడానికి పెట్టాడు. దానికి మళ్ళీ గైడ్లు, గంధర్వులు. మా త్రివిక్రమ్ గారు రాశాడు డైలాగు, 2వ యుద్ధ ప్రపంచంలో పాల్గొన్నవారు ఎంతమంది, బాగా జనరల్ నాలెడ్జ్ తెలిసిన వాడు చాలా గర్వంగా మీసం వేసి ఇన్ని లక్షల మంది అని. వాళ్ళ పేర్లేమి అని చచ్చాడు. ఈ జనరల్ నాలెడ్జ్ ఏమైంది? సో జనరల్ నాలెడ్జ్ అన్నవాడికి అర్థం లేదు. నీకు కావాల్సిన జనరల్ నాలెడ్జ్ కాదు, నీకు కావాల్సిన నీ నాలెడ్జ్. అది ఇక్కడ దొరుకుతుంది. నువ్వు సరిగా చూడటంలో దొరుకుతుంది, నువ్వు సరిగా వినటంలో దొరుకుతుంది, సరిగా మాట్లాడటంలో దొరుకుతుంది. అంటే నీ ఎదురుగుండా జీవితం ఒక మనిషి రూపంలో వస్తున్నప్పుడు సవ్యంగా పలకరిస్తే ఆ మనిషి నీతో చెప్పే మాటలే నీ జీవితానికి అవసరమైన చదువు వస్తాయి. మాట ద్వారా వస్తుంది. సో నీకు ఇవ్వబడ్డ పంచేంద్రియాల ద్వారా నిత్యం ప్రపంచం జీవితం నీకు పాఠాలు బోధిస్తూనే ఉంటాయి. అవన్నీ పుస్తకాల్లో రాసి ఏడాది అవగానే ఛాయిస్లు చివరి పేపర్లో వార్త చదువు. 10వ క్లాసులో మరింత ఎక్కువ ఛాయిస్, విస్తృతమైన ఛాయిస్. అంటే నువ్వు ఏమేమి మర్చిపోవచ్చో చెప్తున్నారు, ఏమేమి చదువుకోవాలో చెప్పట్లా. ఇది వరకు 10 ప్రశ్నలు 5 ప్రశ్నలు వదిలేయచ్చు ఛాయిస్కి. ఇవాళ 10 ప్రశ్నలు 8 వదిలేయొచ్చిన వాళ్ళ కొత్త వార్త. అంటే ఇంకా నువ్వు తక్కువ నేర్చుకో. ఇది చదువు, ఇది విద్యా విధానం. సో దీని నుంచి అర్థం చేసుకోవడానికి ఎందుకని భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అని రాస్తే నన్ను పెళ్ళాలి ఎవరు కొట్టడానికి రాలా. నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అని రాస్తే ఎవరు నన్ను సిగ్గులేని జనాన్ని ముక్కు మీద వేలు పెట్టి అడుగుతావా అని ఎవరు అడగల. ఎందుకు అంటే ఇక్కడ ఒకటి సత్యస్పర్శ ఉంది, రెండవది రాస్తున్న వ్యక్తికి స్పృహ ఉంది, వింటున్న చైతన్యానికి స్పృహ ఉంది. ఇక రాస్తున్న వాడు తానేదో పీకుతున్నానని అనుకోవట్లేదు, మనిషి స్పందించినట్టు స్వాగతిస్తున్నాడు. ఇది నా గొంతే సుమా అని నాకు తెలుస్తుంది. నాకు సిగ్గు లేదన్న విషయం నాకు తెలుసు కదా. చరిత్ర ఎన్ని యుగాలైనా నేను చరిత్ర మార్చుకోలేదు కదా, ఆ విషయం నాకు తెలుస్తూనే ఉంది కదా. మీ దగ్గర నుంచి కావాల్సిన ఆన్సర్ అదే బాబు. చాలా బాగా చెప్పారు మీరు. ఎలా అంటే ఆఖరికి 2 ఎక్కం 2 రెళ్ళు 4 అని చూడడానికి కూడా క్యాలిక్యులేటర్ వాడే స్థాయికి నీ తెలివితేటలను దిగజార్చేయకు, నీ బ్రెయిన్ని. అంటే ఇవేమీ లేనప్పుడు కూడా మనిషిలాగానే బతికాడు, ఇంకా ఎక్కువ మనిషిలా బతికాడు అని చెప్పచ్చు. సో అలాగ మీరు ఒక వ్యంగ్యంగా చెప్పి నీ బ్రెయిన్ని సక్రమమైన మార్గంలో వాడు, అనవసరమైన విషయాలకన్నా జీవితానికి అవసరమైన చదువు అని మీరు చాలా చక్కగా చెప్పారు. అదే కావాల్సిన. నాకు కూడా మనం అదే అనుకున్నాం, మనకి ఇవ్వబడ్డ సమయం తక్కువ, చేయవలసిన పనులు ఎక్కువ. సో ఏ పని చేయాలి అని అనుకుంటున్నప్పుడు మామూలుగా చిన్నప్పుడు మనకు అన్నీ కంటతా పట్టించేవారు. దానివల్ల జ్ఞాపక శక్తులకు పదును పెరుగుతుంది. అదొక రకమైన అవసరం, జీవిత అవసరం. శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడు కూడా వ్యాయామాలు అవసరం, మనసుకు కూడా వ్యాయామం అవసరం.
ఈ వ్యాయామాలు చెయ్యకుండా ఉండడం కనిపెట్టడం తెలివితేటలాగా క్యాలిక్యులేటర్ కనిపెట్టడం ఏంటి? ఇవాళ మనం 2 రెళ్ళు ఎంత ఉంటే తెలియని పరిస్థితి. 2 రెళ్ళు 4 అనే విషయం క్యాలిక్యులేటర్ చెప్పాలి. ఏ స్థితికి వెళ్ళిపోయామంటే మనకి ఇవాళ ఫలానా ఇల్లు అక్కడ ఉంది, ఫలానా అక్కడ ఫలానా వాళ్ళ పేరు ఏమిటి, నేను నా భార్యతో ఏం మాట్లాడాలి అని డౌట్ రాగానే గూగుల్ని వెళ్ళి అడుగు. నా పిల్లలకి ఏం పేర్లు పెట్టాలి గూగుల్ని అడుగు. అరే నీ పిల్లలకి ఏం పేరు పెట్టాలి అన్న దాని మీద కూడా నీకు ఒక అభిప్రాయం లేనంత విపరీతమైనటువంటి ఆధారపడిపోవాల్సినటువంటి సాంకేతిక ప్రయత్నం నీకు ఎందుకు పనికొస్తుంది అది? అయ్యో, జంతువు నీతి ఎప్పుడు తప్పదండి. నీతి కాదు, జంతువు ఆఫ్రికాలో జంతువు, ఆస్ట్రేలియాలో జంతువు ఒకే కోతకు వస్తాయి. మనిషి అన్ని కోతలకు వస్తాడు. భాష ఎందుకురా అంటే మనుషులను కలపడానికి. ఓకే, మనుషులను కలపడానికి భాష అర్థమైంది. సో అమెజాన్లో ఉన్న పులి ఒకలాగే గాండ్రిస్తుంది, అనకాపల్లిలో పులిస్తే అది కూడా ఒకలాగే గాండ్రిస్తుంది. 2-3 రకాల గాండ్రింపులు ఏమి ఉండవు. దాన్ని తెలుగులో గాండ్రించాలి, తుళువులో గాండ్రించాలని నియమాలు ఏమీ లేవు. నీకు 750 కోట్ల మంది జీవించేటువంటి మనుషులు జీవించేటువంటి భూమి మీద 45,000 భాషలు ఉన్నాయి. అంటే భాష మనుషుని కలుపుతుందా విడదీస్తుందా? ఎప్పుడైనా ఆలోచించాడా మనిషి? 45,000 భాషలు ఉండడం ఏంటి? అనుమానం వస్తే గూగుల్ వెతుక్కో. 45,000 అంటే 45,000 గ్రూపులుగా మనిషిని విడతీయటానికి వాడేదాన్ని మనం భాష అంటామా? సరే, ఒక తప్పు చేసాం, ఆ తప్పుతో ఆగిందా? నా భాషే గొప్పది, నీ భాష తక్కువ, అక్కడతో ఆగామా? నా భాషే ప్రపంచ భాష చేయాలి, నా భాషే విశ్వభాష చేయాలి, నా భాష అంగారకుడు కూడా మాట్లాడుకోవడం అంగారకుడు ఇది అడున్నాడు కనుక. సో ఇట్లాంటి వెకిలితనం వైపు వెళ్ళిపోతున్నారు, వస్తూనే ఉన్నారు. ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చూపించినట్టుగా కరాళ దంష్ట్రాన్ని, ఆ భయంకరమైన అగ్నిజ్వాలలతో నిండినటువంటి ఆ మృత్యుముఖంలోకి గుంపులుగా వెళ్ళిపోతూనే ఉన్నారు, పుడుతూనే ఉన్నారు, ఏదో పనులు చేస్తూనే ఉన్నారు. సో గర్వంగా బతకడానికి ఒక్క క్షణం చాలు పాదసారథి, ఒక్క క్షణం. చనిపోయే లోపల నేను మనిషిని కదా కాబట్టి మనిషిలా బతికాను అని ఒక్కసారి చెప్పుకోగలిగితే మనిషి జీవితం సార్థకం అవుతుంది. అది ఎలాగా అంటే రాముడిని చూడు, రాముడు యుద్ధాలు చేశాడు, సింహంలాగా పెడబొబ్బలు పెట్టాడా? రామాయణం అంతా చదువు చూడు. మనిషిలాగా నువ్వేం చేస్తావు? యుద్ధంలో చేసి గెలిచిన తర్వాత నువ్వు మనిషిలా ఏం చేస్తావు చెప్పు. నేను సింహంలా గర్జిస్తాను, పుల్లా గండ్రిస్తాను, ఏనుగులా గర్విస్తాను, చీమలా పొదుపుగా ఉంటాను, నక్కలా జిత్తులేస్తాను, పాములా బుస కొడతాను. మనిషిలో ఏం చేస్తావు? మనిషిలో ఏం చేస్తావు తెలియదు. నిన్ను నువ్వు పోల్చుకోవడానికి నీకన్నా సుపీరియర్ వస్తువు నీకు కనిపించట్లా. ఆ సుపీరియర్ వస్తువు పేరు రాముడు. రాముడు ఒక దేవుడు, ఒక అవతారమో కాదు. మనిషి సరిగ్గా జీవిస్తే అంటే రాముడి దుఃఖాన్ని అంత ఎంటర్టైన్ చేశాడు, రాముడు నవ్వుని అంత ఎంటర్టైన్ చేశాడు, కష్టాన్ని అంత ఎంటర్టైన్ చేశాడు, సుఖాన్ని అంత ఎంటర్టైన్ చేశాడు. ఈ మొత్తం ప్రతి చోట ప్రతి క్షణంలోనూ కనిపిస్తుంది. అప్పుడు నేను మనిషిలా బతికాను. ఏడుపు వచ్చింది, ఎంత ఏడవాలో అంత ఏడ్చాను, ఎందుకంటే చైతన్యం ఉంది కాబట్టి. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపా. అదే పనిగా ఏడుస్తూ కూర్చోలేదు. ఒకవేళ కూర్చుందాం అనుకున్న జీవితం కూర్చోనివ్వదు. మామూలు అదే పనిగా ఎడుతుంటే చాలే, ఇక పని మనిషి అలా ఎడుతూ కూర్చుంటాడు. కాగలిగిన పని ముందర చూడాలి కదా, నేను తీసేయాలి కదా. ఏడుపు మనిషి ముందర కాఫీ దేవి చూడండి. అంటే ఏడవడం మన చేతుల్లో లేదు, నవ్వడం మన చేతుల్లో లేదు, కాలకృత్యాలు మన చేతుల్లో లేదు, తినడం మన చేతుల్లో, ఏది మన చేతుల్లో లేనప్పుడు ఆలోచించడం కూడా మన చేతుల్లో లేదా? ఆ ఆలోచించడానికి జీవితంలో ఎన్ని ప్రశ్నలు ఎదురవుతాయి? ఆ ఎదురయ్యే ప్రశ్నల్ని ఇక్కడ ఆలోచించుకుంటే అక్కర్లేని ప్రశ్నలు వేయటం మానేస్తాం. మగవాళ్ళు వాడుకునే దరిద్రపు వస్తువులకు ఆడవాళ్ళ అంగాంగ ప్రదర్శన ప్రకటనలా, ఆడవాళ్ళు అంగడి సరుకులా, వాళ్ళే అంగడి సరుకులుగా చేసుకుని మా అందాలను చూడండి, అందాల పోటీల్లో మాకు జడ్జిమెంట్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతూ స్థిర సమాన హక్కుల గురించి మాట్లాడటమా? నేను గౌరవించున్నాను ఎవడన్నాడు? నీ గౌరవం నువ్వే భంగపరుచుకుంటుంటే నేను గడ్డ తీసుకుని బ్లేడ్కి నువ్వెందుకు అంబాసిడరు? అర్థం కాలే. నీకేం గడ్డలు లేక తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అంటే స్త్రీ అంటే ఆకర్షణీయంగా అందంగా కనిపించే ఒక వస్తువుగానే భావించే స్థితికి కారణం సమాజమా, పురుషుడా, స్త్రీయా, లేకపోతే పరిస్థితులా, లేదా మన ఆలోచన లేమా, మన ఉపేక్ష, ఇలాంటివన్నీ ఆలోచించడానికి. ఒకప్పుడు స్త్రీ అంటే మన భావన ఏంటి, ఆ భావన నుంచి ఏ భావానికి వచ్చాం, మన అమ్మకి ఇచ్చే స్థానం ఏంటి, ఆ స్థానం నుంచి ఏ స్థానానికి తీసుకొచ్చాం,
ఇలాంటివన్నీ ఆలోచించడానికి మన జీవితకాలం సరిపోదు, ఒక జీవితకాలం సరిపోదనే విషయాన్ని మహనీయులైనటువంటి ఋషులు తరాల తరబడి తపస్సు చేసి అందించిన సారం మన దగ్గర ఉన్నది. దాని వాళ్ళ సీతారామ శాస్త్రం మరో వెంకటప్పయ్య వచ్చి చెప్పక్కర్లా.